విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ బ్యాట్స్ మీద ఎంఆర్ఎఫ్ అని ఉంటుంది. రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ బ్యాట్స్ మీద సిఎట్ అని ఉంటుంది. అండ్ అప్పట్లో మన క్రికెటర్స్ బ్యాట్ మీద హీరో హోండా, రీబాక్, బ్రిటానియా అనే లోగోస్ ఉంటాయి. దగ్గరగా గమనిస్తే ఎంఆర్ఎఫ్ అనేది టైర్ మేకింగ్ కంపెనీ, అలాగే సిఎట్ అనేది కూడా టైర్ మేకింగ్ అనే కంపెనీ. బ్రిటానియా అనేది బిస్కెట్స్ అండ్ చాక్లెట్ కంపెనీ, రీబాక్ అనేది షూ కంపెనీ, హీరో హోండా అనేది ఇదొక బైక్ మేకింగ్ కంపెనీ. అయినా ఈ కంపెనీస్ అన్ని క్రికెట్ బ్యాట్స్ ని తయారు చేస్తున్నాయంటే నో, ఈ కంపెనీస్ ఏవి క్రికెట్ బ్యాట్స్ ను తయారు చేయవు. అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాము గైస్. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక పూర్తి విషయాల్లోకి వెళ్తే మన దేశంలో ఎస్ఎస్ఎస్జి ఈ రెండు కంపెనీలు మాత్రమే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాట్స్ తయారు చేసే కంపెనీస్ గా సర్టిఫికెట్ పొందాయి. అయితే మరి సిఎట్, ఎంఆర్ఎఫ్, హీరో హోండా, రీబాక్, బ్రిటానియా అనే కంపెనీస్ ఎలా వచ్చాయో అనే మీకు డౌట్ వచ్చే ఉంటుంది. అక్కడికే వస్తున్నా, ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాము. ఈ పైన చెప్పబడే కంపెనీలు అన్ని స్పాన్సర్స్ కంపెనీస్ అంటారు. ఎవరైతే క్రికెటర్స్ తన కెరియర్ లో మంచి పర్ఫార్మెన్స్ కనపరిచి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకోండి, కొన్ని కంపెనీస్ అనేవి మీకు స్పాన్సర్షిప్ చేస్తాము అంటూ, అలాగే దానికి డబ్బులు కూడా ఇస్తాము అంటూ కొన్ని కంపెనీస్ అయితే క్రికెట్ ప్లేయర్స్ ని అప్రోచ్ అవుతారు. అలా అప్రోచ్ అయిన కంపెనీసే సిఎట్ గానీ, ఎంఆర్ఎఫ్ గానీ, రీబాక్ గానీ మరి ఏవైనా కావచ్చు. ఒకసారి ప్లేయర్ తో కంపెనీస్ కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత ఆ ప్లేయర్ ఏ బ్యాట్ అయితే యూజ్ చేస్తున్నారో ఈ కంపెనీస్ అనేవి ఎస్ఎస్ లేదా ఎస్జి ఏ బ్యాట్ కంపెనీతో అయినా సరే ఈ కంపెనీ టైఅప్ అయ్యి ఆ స్పాన్సర్ కంపెనీ లోగోని క్రికెటర్ బ్యాట్ పైన ముద్రించవలసిందిగా బ్యాట్ మేకింగ్ కంపెనీస్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాయి. అప్పుడు ఈ ఎస్జి లేదా ఎస్ఎస్ కంపెనీస్ అనేవి సిఎట్, ఎంఆర్ఎఫ్, హీరో హోండా, స్పార్టాన్ లాంటి మరే లోగో అయినా సరే ప్రింట్ చేయబడతాయి. ఇలా ఒక ప్లేయర్ బ్యాట్ మీద స్పాన్సర్షిప్ వేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ తీసుకోండి, పర్ ఇయర్ 12.5 crores తీసుకుంటారు తన బ్యాట్ పైన ఎంఆర్ఎఫ్ అని రాపించుకోవాలంటే. రోహిత్ శర్మ అయితే 3 crores తీసుకుంటాడు. ఇక మహేందర్ సింగ్ ధోని అయితే రిటైర్ అయినప్పటి నుంచి 2.2 crores తీసుకుంటున్నాడు స్పార్టాన్ అనే కంపెనీ నుంచి. అండ్ ఇప్పుడు అర్థమైందా మీకు క్రికెటర్స్ బ్యాట్ పైన సిఎట్, ఎంఆర్ఎఫ్, స్పార్టాన్, రీబాక్, బ్రిటానియా లాంటి లోగోస్ ఎందుకుంటాయో? గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.